అందరికీ ఈ డ్రెస్ చూపిస్తున్నారు, ఈ డ్రెస్లో మోడల్ ఏముంది అని అందరూ అనుకోవచ్చు. నేను డ్రెస్ మోడల్ కోసం కాదు, ఫ్యాబ్రిక్ కోసం కాదు వీడియో తీస్తున్నాను. సో ఈ డ్రెస్ వితౌట్ కుట్టండి. ఎక్కడైనా సరే డ్రెస్ అంతా కంప్లీట్ అయింది, ఎక్కడైనా మీకు ఒక్క కుట్టైనా కానీ కనపడుతుందేమో బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి నెక్ అండి. నెక్లో కూడా గమనించండి బాగా. ఈ డ్రెస్ అయితే ఎవరిదో కాదు, నాదే. నా కోసం ఈరోజు మా చోటు ఒక డ్రెస్ అయితే కుట్టమన్నాను. కొంచెం ఎక్కడ చూడండి, నెక్ పార్ట్లో కూడా మనకి పెస్టింగ్ వేసాడు, కానీ కుట్ట అనేది కనబడట్లేదు. ఇది మన ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా చూడండి, ఎక్కడ ఒక కుట్టు మార్జింగ్ అయితే కూడా లేదు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఇచ్చాడో. మనకి అక్కడ కూడా కాదు, సైడ్ కట్ అనేది కూడా మీ అందరికి తెలిసిందే. సైడ్ కట్ పెట్టాడు చూడండి. ఈ సైడ్ కట్లో కూడా సైడ్ కట్స్లో కూడా చూడండి, ఎక్కడ కుట్టు అనేది ఒక చిన్న కుట్టు కూడా కనబడట్లేదు. సైడ్ కట్లో కానివ్వండి, ఫ్రంట్ నెక్లో, బ్యాక్ నెక్లో ఎక్కడిదక్కడ లోడింగ్ చేసాం. చూసారు కదా, టెస్టింగ్తో లోడింగ్ చేసాం. కానీ ఆ లోడింగ్ ఎక్కడైనా సరే మనకి ఎక్కడ చిన్న కుట్టు కూడా కనపడట్లేదు. చూడండి, హ్యాండ్లో అయినా ఎక్కడైనా సరే ఎలా ఉంది ఫినిషింగ్. మీకు నచ్చితే ఫినిషింగ్ ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. చాలామంది అడుగుతుంటారు, సో రెడీమేడ్ స్టైల్లో కూడా కుడతారా అని. రెడీమేడ్ కంటే మంచి ఫినిషింగ్గానే కుట్టాం చూడండి డ్రెస్. రెడీమేడ్లో కూడా మనం ఒక 1000 రూపీస్లో ఒక టాప్ తెచ్చుకుంటే ఎంత మంచి ఫినిషింగ్ అయితే రాదు, అలాగే మనం అనుకున్న ఫిట్టింగ్ కూడా రాదు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది, అండ్ మనకు రెడీమేడ్ కంటే మంచి లుక్ కూడా ఉంది. నేను జస్ట్ ఇది మీటర్ 100 రూపీస్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్. సో చూడండి ఎంత బాగుందో, ప్యూర్ కాటన్. నాకు నచ్చిన స్టైల్లో కుట్టించుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.